నల్గొండ జిల్లాకు హై రేంజ్ రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందని అంటారు. ఆ జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబాల ఆధిపత్య రాజకీయాలు ఆకాశమే హద్దుగా అన్నట్లుగా ఉండటమే దానికి కారణం. ఒకరు ఎత్తు వేస్తే మరొకరు ఆ ఎత్తు పడకముందే చిత్తు చేయటానికి సిద్ధమైపోతారు. ఒకరు వ్యూహం పన్నితే మరొకరు ఆ వ్యూహానికి 10 రకాల ప్రతివ్యూహాలు సిద్ధం చేసి ఉంటారు. పైకి మాత్రం అందరూ కలిసిమెలిసి అన్నట్లుగానే ఉంటారు. లోపల మాత్రం రాజకీయ ఎత్తులు పై ఎత్తుల చాణక్యం ఒక రేంజ్లో ఉంటుంది. పదవులు సాధించుకోవటంలోనే కాదు, ప్రత్యర్థులకు పదవులు దక్కకుండా చేయటంలో నల్గొండ నేతలు 4 ఆకులు ఎక్కువే చదివారని అంటారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆగ్రహపూరిత వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలంగాణలో రాజకీయం పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చే జిల్లా నల్లగొండ. ఈ జిల్లాలో 3 కుటుంబాలు 6 వర్గాలన్నట్టుగా సాగే రాజకీయం రకరకాల మలుపులు తీసుకుంటూ పేరు పొందిన రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబాలు ఎప్పటినుంచో రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయి. ఎవరికి వారే రాష్ట్ర రాజకీయాలపై పట్టును సాధించడానికి వేయని ఎత్తు ఉండదు. రాజకీయ ప్రత్యర్థి ఆవలించక ముందే పేగులు లెక్కపెట్టి ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ ఊహించినట్టుగానే నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకి కూడా పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భంగపాటే ఎదురైంది. దీంతో కేబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విస్తరణ జరగనుందని, అందులో తనకు అవకాశం రాబోతుందని ఆయన బలంగా భావించారు. ఆ మేరకు ఆయనకు హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయట. మంత్రి పదవి సాధించాలనే కల సాకారం కాబోతుందని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కానీ ఆయన సంతోషం ఎంతోసేపు మిగిల్లేదని తాజా రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తోంది. తెలంగాణ మంత్రి విస్తరణ వాయిదా పడటం, తన మంత్రి పదవి విషయంలో ఏదో జరుగుతుందనే సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అందడం వెంటనే జరిగిపోయాయి. దీనంతటికీ కారణం మాజీ మంత్రి, సొంత జిల్లా నల్లగొండకే చెందిన జానారెడ్డి రాసిన లేఖనే కారణమని ఆయనకు తెలిసింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది ఆ లేఖ సారాంశం. ఇది తెలిసిన తర్వాత తనకు పదవి దక్కకుండా ఉండడానికే జానారెడ్డి ఇదంతా చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ఆయన 2 వారాల పాటు నాయకులు, కార్యకర్తల వద్ద అసంతృప్తిని వెళ్లగక్కుంటూ వచ్చారట. ఇక తట్టుకోలేక చౌటుప్పల్ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభా వేదికపై భగ్గుమన్నారు. రాజగోపాల్ రెడ్డి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉండడంతో అవి చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన విమర్శలు చిన్నా చితకివి కావు, పెద్ద పెద్ద బండరాలనే జానారెడ్డిపై వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి అవతారం ఎత్తాడని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 30 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డికి ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ గుర్తుకొచ్చిందా అని రాజగోపాల్ రెడ్డి గట్టిగానే ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్లో పార్టీ ఓడిపోయిందని, కానీ తాను ఇన్ఛార్జిగా ఉన్న భువనగిరిలో అభ్యర్థిని గెలిపించానంటూ తన సత్తా ఎలాంటిదో మరోసారి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. భువనగిరి ఎంపీ స్థానంలో పార్టీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని, ఇప్పుడు వారు తమ మాటలను నిలబెట్టుకోవాలని, పైరవీకారులను పక్కన పెట్టాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 9 సీట్లు గెలిచిన ఖమ్మం జిల్లాకు 3 పదవులు ఇచ్చినప్పుడు 11 మంది గెలిచిన నల్లగొండకు 3 పదవులు ఎందుకు ఇవ్వకూడదు అని కోమటిరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. జానారెడ్డి తన 2 కొడుకులకు, ఇతర అనుచరులకు పదవులు తెచ్చుకున్నారు కదా, కోమటిరెడ్డి కుటుంబానికి 2 పదవులు ఉంటే నొప్పేంటి అని కోమటిరెడ్డి అనుచరులు వాదిస్తున్నారట. జానారెడ్డి బిడ్డలిద్దరూ ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలవడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ కృషి చేశారని, అలాంటి నేతల విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడం సమంజసమేనా అని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. జానారెడ్డి ముఖ్య అనుచరుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవి దక్కే విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డు తగలలేదు కదా అని వారి అనుచరులు గుర్తు చేస్తున్నారట. అలాంటి తమ నాయకుడికి మంత్రి పదవి వస్తూ ఉంటే అడ్డుకోవడం ఏంటని కోమటిరెడ్డి వర్గీయులు జానారెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. మొత్తంగా ఈ ఆధిపత్య రాజకీయాలు ఎటు తిరిగి ఎటు దారి తీస్తాయనే దాని మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా నల్లగొండ రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మరోసారి తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.